అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈ రోజుటి వీడియో ఏంటి అంటే, మీరు ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి ఈ 3 పద్ధతులనైతే పాటిస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా కేవలం 24 గంటల్లోనే ధనం అనేది మీ వశమవుతుందనమాట. మీరు ఎక్కడున్నా కానీ ధనం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అది ఎవరి ద్వారా అయినా కానివ్వచ్చు. ఖచ్చితంగా మీకు రావాల్సింది మీ సొంతమైన ధనం మాత్రం మీకోసం వెతుక్కుంటూ వస్తుంది. కాబట్టి నమ్మకంతో ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయే ఈ 3 పనుల్ని మీరు ప్రతిరోజు పొద్దున లేచినప్పటి నుంచి ఏం చేయాలి అనేది నేను అన్ని వీడియోలో అయితే చెప్తాను. మీరు ఎప్పుడు కూడా స్కిప్ చేయకుండా మనం ప్రశాంతంగా ఏ పనైనా కూడా మనస్ఫూర్తిగా చేసినట్లయితే ఖచ్చితంగా అందులో మనకు విజయం వచ్చే తీరుతుంది. మరి ధనాన్ని ఆకర్షించే ఆ మంచి 3 పనులు ఏంటి? మనం పొద్దున లేవగానే ఏం చేయాలి అనంటే, మీకు ఒకవేళ పొద్దున లేవగానే రాసుకోవాలని చాలా మందికైతే అనిపిస్తుందండి. ఒకవేళ ఉన్నా లేకపోయినా కానీ పొద్దున మీరు లేచిన తర్వాత పొద్దున లేవగానే అన్నాను కదా అని బ్రహ్మ ముహూర్తంలో లేయాలా ఏం కాదండి. మీరు పొద్దున ఒక ఎగ్జాంపుల్‌కి ఒక 6 గంటలకు లేసారనుకోండి. అప్పుడు దాదాపుగా చాలా మందికి పని అనేది ఉంటుందన్నమాట. మీ వర్క్ అంతా ఫినిష్ అయిపోయాక మీరు పని అంతా పూర్తి చేసుకున్న తర్వాత ఎప్పుడైతే మీరు కొద్దిగా ప్రశాంతంగా ఖాళీగా కూర్చొని ఉంటారో అప్పుడు రాసుకోండి ఫ్రెండ్స్. ఒక పేపర్ కానివ్వచ్చు, ఒక బుక్ అయినా తీసుకొని ఆ బుక్‌లో మనం ఏం రాయాలి అంటే, మీ కోరిక తీరిపోయినందుకు యూనివర్స్‌కి థాంక్స్ చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకు అనంటే తీరబోతుంది అని కాదండి, తీరిపోయింది అని చెప్పుకోండి. నాకు ఉద్యోగం వచ్చేసింది. థాంక్ యూ యూనివర్స్. నేను కోరుకున్న సంబంధంతో నాకు మంచిగా పెళ్లి జరిగినందుకు థాంక్ యూ యూనివర్స్. నేను కోరుకున్న బంధం నాకు జీవితాంతం తోడుగా ఉంటున్నందుకు థాంక్ యూ యూనివర్స్. నేను కోరుకుంటున్న ఇల్లు నాకు సొంతమైనందుకు థాంక్ యూ యూనివర్స్. ఇలా మీ కోరిక ఏదైతే ఉందో అది జరిగిపోయినట్లు చెప్పుకోండి ఫ్రెండ్స్. చెప్పుకోవడం కదండీ, అలా రాసుకోండి. అలా మీరు రాయడం వల్ల ఏంటి అంటే, మీకు పంచభూతాలు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయండి. మీరు ఏదైనా కూడా మనస్ఫూర్తిగా చేయాలన్నమాట. మనసులో వేరే ఆలోచన పెట్టుకొని బయట పేపర్ మీద ఇంకొకటి కనిపించకూడదు. మనసులో మీకు ఏదైతే ఉందో అదే బయట పెట్టండి. ఖచ్చితంగా అది జరిగే తీరుతుందండి. మీరు మనసులో ఒకటి, బయట ఒకటి పెట్టుకుంటే అది మాత్రం అస్సలు తీరదనమాట. దానికి మీరు 24 గంటలు కదా, 24 నెలలు రాసినా గానీ మీకు అది తీరదు. కాబట్టి నమ్మకంతో మనసులో మనస్ఫూర్తిగా మీ కోరికను తలుచుకుంటూ అదే పేపర్ మీదైతే చూపించండి. ఒకవేళ మాకు చదవడం రాదు, రాయడం రాదు, మేము ఏం చేయాలి అని అనుకుంటే తలుచుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏదైతే పేపర్ మీద రాయమనని చెప్పానో అదే మీరు తలుచుకోండి. నేను కోరుకుంటున్న బంధంతో నాకు వివాహం జరిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. థాంక్ యూ యూనివర్స్. నేను కోరుకుంటున్న ఉద్యోగం నాకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. థాంక్ యూ యూనివర్స్. ఇలా చెప్పుకోనండి. చాలా అంటే చాలా శక్తివంతమైన పద్ధతులండి ఇవి. ఒక్కటి కూడా మిస్ చేసుకోవద్దనమాట. ఇలా మీరు పొద్దున లేయంగానే ఆనందంగా మనస్ఫూర్తిగా అనుకోండి, ఖచ్చితంగా జరుగుతుంది. ఇక రెండవది ఏంటి అంటే, మీ మైండ్ అనేది ఎలా ఉంటుంది? అసలు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవాలి. ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి. మీరు నెగెటివ్‌గా మాట్లాడుతున్నారా? పాజిటివ్‌గా మాట్లాడుతున్నారా? ఇతరులతో కానివ్వచ్చు, మీ కుటుంబ సభ్యులతో కానివ్వచ్చు, మీ దగ్గర మీరు కానివ్వచ్చు, మీ సెల్ఫ్‌లో మీరు ఎట్లా మాట్లాడుకుంటున్నారు? నెగెటివ్ థాట్స్, నాకది జరగదు, అది రాదు, అది లేదు, ఇది లేదు. అలా కాకుండా నాకది జరుగుతుంది, నేను చెయ్యగలను, చేసి తీరతాను అని చెప్పి ఎప్పుడు పాజిటివ్‌గా ఉండాలనమాట. పాజిటివ్ థాట్స్ అనేటివి ఎంతో మంచిదండి. అలా మనం ఎప్పుడూ కూడా పాజిటివ్‌గా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనకు కూడా అంతా పాజిటివ్‌గానే జరుగుతుందనమాట. అలా జరిగి తీరుతుందండి. ఎందుకంటే యూనివర్స్‌కి మనం ఎప్పుడూ కూడా మనం ఏదైనా కూడా పెద్దగా ధైర్యంగా చెప్పుకోగలగాలి. ఇప్పుడు నేను చేయగలను అని చెప్పి నీరసంగా కాకుండా నేనది చేస్తాను, నేనిది చేస్తాను అని చెప్పి ధైర్యంగా మనసు విప్పి మీరు గట్టిగా మాట్లాడండి యూనివర్స్‌తో. ఏం తప్పే ఉంది చెప్పండి ఫ్రెండ్స్. అట్లా మీరు చేయడం వల్ల ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుందన్నమాట. పాజిటివిటీ అనేది ఎంతో ఇంపార్టెంటు. ఇక మూడవది ఏంటి అంటే, మీరు ఫీల్ అవ్వాలండి. అంటే మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో, ముందు నేను చెప్పిన విధంగా మీరు ఏదైతే ఉద్యోగం రావాలి అని చెప్పి ఆ కంపెనీలో అనుకుంటున్నారో, అది ఫీల్ అవ్వాలన్నమాట. అంటే నేను ఈ టైంకి లేచి, ఈ టైంకి ఆఫీస్‌కి వెళ్తున్నాను. ఇక్కడ నాకు చాలా ఆనందంగా ఉంది. నేను రోజు ఆఫీస్‌కి వెళ్తున్నాను. అంటే మీరు ఆఫీస్‌కి వెళ్తురు, మీ కొలీగ్స్‌తో మాట్లాడుతున్నట్టు అదంతా ఫీల్ అవ్వాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అక్కడ మీరు మీకు మీ కొలీగ్స్ ఏదో చెప్తున్నట్టు ఫీల్ అవ్వాలి. మీరు వాళ్ళతో మాట్లాడుతున్నట్టు, వాళ్ళని ఏదైనా టచ్ చేసినా కానీ, మీ కంప్యూటర్‌ని మీరు టచ్ చేసినా కానీ, ఆ ఫీలింగ్ మీరు ఫీల్ అవ్వాలన్నమాట. ఫస్ట్ ఫీలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండీ! ఇలా మీరు ఫీల్ అవ్వాలి. ఈ 3 పద్ధతులు గనుక మీరు ప్రతిరోజు పాటించినట్లయితే ఖచ్చితంగా మీ గోల్ అనేది మీరు రీచ్ అవుతారండి. అసలు ముందు మీ గోల్ ఏంటి అనేది ముందు మీరు తెలుసుకోండి. తర్వాత వీటిని పాటించండనమాట. ఏంటి ఫ్రెండ్స్, పొద్దున లేవగానే రాసుకోవడము.
ఇక రెండవది నెగిటివ్ థాట్స్ వదిలేసి పాజిటివ్‌గా మాట్లాడుతూ ఉండడము. ఇక మూడవది ఫీల్ అవ్వడం అనమాట. మీ గోల్‌ని మీరు ఫీల్ అవ్వాలనమాట. ఇలా మీరు ప్రతిరోజు కనుక ఈ 3 పద్ధతులను పాటించినట్లయితే ఖచ్చితంగా మీ కోరిక ఏదైనా కానీ తీరిపోతుంది. 24 గంటల్లో మీ కోరిక తీరుతుంది అని చెప్పి మీకు కొన్ని సింప్టమ్స్ అయితే వస్తాయండి. వాటిని కొద్దిగా గమనిస్తూ ఉండండి. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఇక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.